ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక 15, 20 మంది జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. సరే మెజారిటీ కాంగ్రెస్‌లోకి పోతారా? బీజేపీలోకి ఎవరైనా పోయే అవకాశం ఉందా? నడుస్తా ఉన్నది మొత్తానికైతే. రెడీ చేసుకుంటున్నట్టయితే కనిపిస్తున్నది. సో, ఇదేమన్నా ఆయనకి నష్టం చేయదా? ఆయన కూడా ఏదో బతిలాడే ప్రయత్నం చేస్తున్నది ఒక వార్త మళ్ళీ. ఎళ్ళొద్దు, ఉండండి, చేద్దాము. అంటే నాకున్న సమాచారం మేరకైతే ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరు ఇప్పటికిప్పుడు మనస్ఫూర్తిగా హ్మ్. ఇంకో పార్టీలో పోవాలని అయితే లేరు. ఓకే. మనస్ఫూర్తిగా లేరు. హ్మ్. ఎందుకంటే అన్ని పార్టీలు గందరగోళంలో ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు బీజేపీలో పోవాలా? ఎవరి ద్వారా పోవాలా? హ్మ్. ఎట్లా పోవాలా? ఎవరి లీడర్ ద్వారా పోవాలా? పోతే ఎవడు ఏంటిది? హ్మ్. ఆ! పోయినోళ్ళకే బయట నుంచి పోయినోళ్ళకి ఎప్పుడు కూడా బీజేపీలో ఉన్నత స్థానం అనేది ఉండదు అనేది అందరికీ తెలుసు. హ్మ్. ఈటలనే మో 3 చెర్ల నీళ్ళు తాగుతాడు. ఆగమాగంగా ఉన్నాడు. హ్మ్. ముందు పోవాలన్నా, వెనకకి రావాలన్నా నన్ను ఎక్కడ ముంచుతారు, ఎక్కడ తెరుస్తారు ఆయనకే అర్థమైతలేదు. ఈటల లాంటి వాళ్ళకి ఆ పరిస్థితి ఉన్నప్పుడు నాకు అర్థమైన కాడికి మీ 2 గాక హ్మ్. టీడీపీ తోటి రాయబారాలు చేస్తున్నారు. ఎవరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బీఆర్ఎసోళ్ళు. ఆ! టీడీపీతో. టీడీపీతో మాత్రం రాయబారాలు జరుగుతుంది. హ్మ్. నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. టీడీపీ అంటే టీడీపీలోకి పోవడానికా? టీడీపీ తోటి చర్చలు చేస్తున్నారు. ఓకే. అంటే కాంగ్రెస్‌లోకి పోవడానికా? లేకపోతే ఇప్పుడు దేనికి? వాళ్ళకి టీడీపీ కావాల్సింది ఎందుకు? ఏంది? వాళ్ళని రేవంత్ రెడ్డి డిస్టర్బ్ చేయొద్దు. ఆ! ఓకే. రేవంత్ రెడ్డి డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే ఏంది? హ్మ్. బీజేపీలో కంటే టీడీపీ బెటర్ అనే ఆలోచనకు వచ్చిండ్రు వాళ్ళు. హ్మ్. ఓకే. ఇప్పుడు మల్లారెడ్డి పార్టీ అధ్యక్షుడు అన్నది ఏదో చర్చ నడిచింది గదా! నిన్న మొన్నటి దాకా. అది మల్లారెడ్డి బెటర్ గానీ, బట్ హ్మ్. మల్లారెడ్డి ప్రయత్నాల్లో ఉన్నాడు. హ్మ్. కలిసిండు, మాట్లాడిండు, మధ్యవర్తుల ద్వారా కలిసిండు చర్చలు గూడానా? జరిగినాయి. మధ్యవర్తుల ద్వారా. ఆ! చంద్రబాబుని ఓకే. కలిసిండు, ఓకే. ఆ! లోకేష్‌ని కలిసిండు అని కాదు. ఆయన మధ్యవర్తుల ద్వారా ఇప్పుడు ఆయన 5 ఏళ్ళు ఎంపిక చేసిండు. ఎంపిక చేసిన కాలంలో ఆయనకి సాన్నిధ్యం ఉన్న ఎంపీలు లేరా? అవును. ఉంటారు కదా! హ్మ్. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఏంది? మేము భవిష్యత్ ఏంది అన్నది పక్కన పెడితే వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవాలి. డిస్టర్బ్ చేయకుండా ఉండాలి రేవంత్ రెడ్డి. ఇప్పుడు మరి అట్లంటే డైరెక్ట్ బీజేపీలోకి పోవచ్చు కదా! లేదంటే డైరెక్ట్ కాంగ్రెస్‌లోకే రావచ్చు కదా! ఎవరు కాంగ్రెస్ పోరు. ఆ! రేవంత్ రెడ్డి ఉంటాడా? లేడా? అసలు కాంగ్రెస్ ఇక్కడ భవిష్యత్తు ఏంటిది? ఎవరికి అంతుపడతలేదు కదా! హ్మ్. మరి బీజేపీలోకి ఎళ్ళొచ్చు కదా! బీజేపీలో టీడీపీలో పోవడానికి 2 కారణాలు. ఒకటి ఈ రాష్ట్రంలో ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది ఒకటి. హ్మ్. మనుగడకు అవకాశాలు ఉన్నాయనేది ఒకటి. 2 మోడీ ద్వారా రేవంత్ ద్వారా చక్రం తిప్పుతాడు. మోడీ ద్వారా చక్రం తిప్పుతాడు కాబట్టి సేఫ్ గేమ్‌లో ఉంటాం మనం. హ్మ్. అదే పాయింట్ ఇగ. ఇది హ్మ్. ప్రధానమైంది. ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ లెక్కలో? 8 మంది ఇప్పుడు చర్చలు చేశారు. 8 మంది. 8 మంది. విత్ నేమ్స్‌తో సహా ఉందా మీతో? నా దగ్గర ఆ! చేసిండ్రు. ఎవరంటే మధ్యవర్తులా? లేకపోతే డైరెక్ట్ వెళ్లి గెలవడం అట్లా ఏమన్నా జరిగిందా? మధ్యవర్తులు. ఆ! మధ్యవర్తులు. సేఫ్ గేమ్‌కి ఇదొక అవకాశం ఉంది. హ్మ్. ఇప్పుడు కీలకం చంద్రబాబు నాయుడే అయిండు. ఇప్పుడు చంద్రబాబు రేవంత్‌కి తెలవకుండా అయితే ఎవరైనా తీసుకోడు కదా! ఎవరు? మీరన్న దాని ప్రకారం చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు రేవంత్‌ని ఎట్లా చూస్తాడో మీకు నాకు బాగా తెలుసు. హ్మ్. కాబట్టి ఆయన ఈయన చంద్రబాబు మెప్పు కోసం మొన్న ఆ జగన్మోహన్ రెడ్డి జోలికి పోయే ఆయన దెబ్బతిన్నాడు. హ్మ్. ఆ! ఓకే. కాబట్టి అటువంటి మెప్పుల కోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు హ్మ్. రేవంత్ రెడ్డి. కానీ అవి ఏవి పారవు. ఢిల్లీవోళ్ళు ఏమి ఊరుకోరు. అటువంటిది ఏం జరగదు. కానీ చంద్రబాబు నాయుడు ఈరోజున్న పరిస్థితులలో మొత్తంగా దేశంలో ఆ! ఒక కీలక పాత్ర పోషిస్తుండనేది అందరికీ అర్థమైన అరే! నీకు మనం చూసినాం గదా! ఆ! మొన్న అంబానీ లాంటోళ్ళు వచ్చిర్రు గదా! అవును. అదానీ లాంటోళ్ళు వచ్చిర్రు గదా! ఎందుకొచ్చారు? అవును. కాబట్టి ఇన్‌ఫ్లుయెన్స్ చేసే సిట్యుయేషన్‌లో ఉన్నాడాయన. ఉన్నాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో పోరు, బీజేపీలో పోరు. ఉత్తదే అన్నీ ఏదో ఇటువంటివన్నీ జరుగుతుంటాయి గానీ, టీడీపీలో పోయే అవకాశం ఉందనేది నాకున్న సమాచారం. టీడీపీలో పోతా అంటే గూడా కేసీఆర్ వద్దనడు. ఓకే. హ్మ్. కాబట్టి ఈ పోవాలనుకున్నోళ్ళందరికీ ఆ! ఎలాంటి హడ్డిల్స్ లేవు. హ్మ్. ప్రయోజనం బీజేపీలో పోయేదానికంటే, కాంగ్రెస్‌లో పోయేదానికంటే టీడీపీలో పోతే ప్రయోజనం ఎక్కువుంది. హ్మ్. చూడాలి ఏం జరుగుద్దో. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.